నమస్కారం. ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డ హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి. ఆ ఫీలింగ్ ప్రతి తల్లిదండ్రులకు కూడా బాగా గాఢంగా దిగిపోవాలి. దాంతో ఆ కాన్ఫిడెన్స్తో చాలా ఈజీగా ఆ బిడ్డ భగవంతుడు ఇచ్చిన ఒక ప్రసాదంగా ఫీల్ అయ్యి అటువంటి బిడ్డనే తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. శ్రీప్రియ చెప్పండి. హాయ్, నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రీప్రియ. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. అయితే ఇక్కడ నెల్లూరులోనే 2-3 హాస్పిటల్ చూపించాను. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ పీసీఓడి అని చెప్పారు, కానీ దాన్ని తగ్గుతుందా లేదా అని ఏమి చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు ఇంకా 3 years అయిపోయింది. అప్పుడు నేను ఒంగోలులో చూపించాను. మళ్ళీ చూపిస్తే అక్కడ కన్సీవ్ అయ్యాను 2 monthsకి. కన్సీవ్ అయిన తర్వాత అక్కడ 3 monthsకి మళ్ళీ అబార్షన్ అయిపోయింది. సర్లే ఇంకెక్కడ చూపించాలో ఇంకేం అర్థం కాదు. కానీ మేడం మాకు తెలుసు ముందు నుంచే. మా అత్తయ్య ఒకసారి ఇక్కడ చూపించారు. 20 yearsకి మేడం దగ్గర పిల్లలు పుట్టారు. ఆమెకి చూపిద్దాం అనుకున్నాను, కానీ మేడం దగ్గరికి వచ్చే నాకు దూరం అయిపోతుందని సగం ఆలోచించాను. సరే ఇంకా మళ్ళీ 3 years అయిపోయింది, కన్సీవ్ అయ్యాను, కానీ పోయింది. ఏం చేయాలో అర్థం కాక ఇంకా మళ్ళీ మా అమ్మ చెప్పారు, లేదు ఇంకెక్కడా కాదు, ఇంక మేడం దగ్గరే చూపించుకోవాలి. ఇంకా మేడం దగ్గరికి వచ్చాను. 3 yearsకి వచ్చాను, 5 yearsకి వచ్చాను. 1 year బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి. వచ్చాక మేడం దగ్గర చూపిస్తే మేడం అంతా హిస్టరీ అంతా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చాక తీసుకుని, నీకు 6 months పడుతుందమ్మా టైము, అప్పటిదాకా నీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాకూడదు, అంటే ఆల్రెడీ అబార్షన్ అయింది కదా అని చెప్పారు మేడం. సరే మేడం, నాకు 1 year అయినా పర్వాలేదు అని చెప్పాను. సరే ఇంకా మేడం అని డైట్ అన్నీ చెప్పారనమాట. ఫస్ట్ నేను 2 months బాగా చేసినప్పుడు వెయిట్ కూడా బాగా తగ్గాను. తర్వాత నేను ఇంకా 1 year టైం ఉంది కదా, ఇంకా సర్లే కొద్ది రోజులు వెయిట్ చేద్దాము, నేను కూడా ఇంకా అన్ని తినడం అని స్టార్ట్ చేసేసాను అనమాట. 1 year టైం ఉంది, ఇంకా చెప్పారు చాలా టైం ఉంది. అప్పుడు సరే ఇంక మేడం దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను ఇంకా వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అవుతాను స్టార్ట్ చేశాను. ఇంక లేదు మళ్ళీ తగ్గాలి అని చెప్పి మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేశాను. అదిగా కోవిడ్ వచ్చింది మధ్యలో. 2 months హాస్పిటల్కి రాలేదు, కానీ మెడిసిన్స్ మటుకు కంటిన్యూగా వాడుతున్నాను. డైట్ మటుకు కొంచెం తగ్గించేసాను అప్పుడు కోవిడ్లో. మళ్ళీ అప్పుడు కోవిడ్ తగ్గక మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. అప్పుడు మళ్ళీ వెయిట్ ఎక్కువ అయ్యాను. అప్పుడు మేడం చెప్పారు, ఇట్లుంటే కాదమ్మా, ఇంకా నువ్వు తగ్గాలి, పీసీఓడి కూడా ఎక్కుతుంది, బాగా మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పారు మేడం. అప్పుడు నాకు ఈటీ స్క్రాచ్ చేశారు. టెస్ట్లన్నీ బాగున్నాయి, కానీ ఈటీ స్క్రాచ్ ఒకటి చేశారు. ఇది చేస్తున్నాను, మీకు 2 monthsకి కన్సీవ్ అయితే అయినట్లు అప్పుడు ల్యాబ్ చేస్తాను అని చెప్పారు మేడం. సరే అని చెప్పి, లేదు ఈ ల్యాబ్ నేను చేయించుకోకూడదు, నాకు ఈటీ స్క్రాచ్తో నేను ప్రెగ్నెన్సీ వచ్చేసేయాలి అనుకున్నాను. సరే ఇంక అప్పుడు డైట్ బాగా ఆ 2 months నేను ఇంతవరకు స్టార్ట్ చేయింది, ఆ 2 months ఇంకా బాగా స్టార్ట్ చేశాను. డైట్ చేస్తే బాగా వాకింగ్ ఎక్కువ చేసేదాన్ని, మొలకలు ఎక్కువ తినేదాన్ని, కలబందాన్ని బాగా తీసుకునేదాన్ని. ఈ మధ్యంతా చేయంతా ఆ 2 months చేశాను. నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. ఒక 1 yearకి ఇంక 1 month ఉన్నానుగా నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యి ఇంక మేడం దగ్గరికి వచ్చాను. అప్పుడు 6 daysకి ఇంక పీరియడ్ రాలేదు మేడం అని చెప్పి మేడం దగ్గరికి వచ్చాను. వస్తే అప్పుడు స్కాన్ రాశారు మేడం. నాకు పాజిటివ్ వచ్చింది ఇంట్లో, కానీ స్కాన్ రాస్తే శాక్ ఇంకా ఫామ్ అవ్వలేదు 6 daysకి. ఇంక 1 week ఆగిరా అండి, మళ్ళీ స్కాన్ చేస్తాము అని చెప్పారు మేడం. మళ్ళీ 1 week ఆగి వెళ్ళాక శాక్ ఫామ్ అయింది. కానీ ఈ మధ్యలో నేను ఏం చెప్పాను, బేబీకి బాగా చెప్పుకున్నాను అప్పట్లో, అప్పుడు రాలేదు కాబట్టి అయినా చెప్పాను అనమాట. ఇంతవరకు నేను చెప్పానమ్మా, నువ్వు బాగా త్వరగా వచ్చేసేయాలి, శాక్ అని ఫామ్ అయిపోవాలి బాగా అని చెప్పాను. అప్పుడు బాగా శాక్ అయి ఫామ్ అయింది. ఇంక నార్మల్గా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా మామూలుగా చెకప్కి అంతా బాగానే వస్తున్నాను. కానీ నాకు 3rd monthలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ నా డెలివరీ దాకా కంటిన్యూ అయింది ఇప్పటి వరకు. కానీ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అవన్నీ నాకు భయం వేస్తుంది అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, బేబీకి ఏమవుతుందంటే, కానీ మేడం దగ్గర అదేం కాదమ్మా తగ్గిపోద్ది అని చెప్పారు మేడం. తర్వాత అంతా బాగానే జరిగింది. కానీ 8th monthలో నాకు స్కాన్ మామూలు చెకప్కి వచ్చాను అనమాట. బేబీ చెకప్కి వస్తే 8th monthలో స్కాన్కి వచ్చాను. అది స్పాసరీ వేశారు అప్పుడు. అవును, ద్వారం కొంచెం ఓపెన్ అయింది నాకు 8th monthలోనే.
అయితే బయట అక్కడ నేను కనుక్కున్నాను అనమాట. బయట అయితే నాకు డెలివరీ చేసేస్తున్నారు 8th మంత్లో కూడా. 8th మంత్ స్టార్ట్ అయింది నాకు అప్పుడే. స్టార్ట్ అయింది. ఇంక మేడం దగ్గరికి వచ్చాక మేడం అసలు ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండమ్మా, నేను అడ్మిట్ చేసుకోవాలి, నీకు పెసరీ వేయాలి అని చెప్పారు. ఇంకా నాకు 1 మంత్ ఉంది డెలివరీ, 1.5 మంత్ ఉంది ఇంకా డెలివరీకి. అప్పుడు పెసరీ వేశారు. 5 days మేడం దగ్గరే ఉన్నాను నేను. అప్పటికి నాకు ఇంటికి వెళ్ళబుద్ది కాదు, మేడం దగ్గరే ఉందా డెలివరీ అయిన దాకా, ఇక్కడే ఉంటాను, భయం వేస్తుంది. ఇంకా మేడం అప్పుడు చెప్పారు, ఏం కాదు నువ్వు ఇంటికి వెళ్ళేసిరా, 8th మంత్ ఎండింగ్లో రా చెకప్కి అని చెప్పారు. సరే ఇంటికి వెళ్ళేసి మేడం చెప్పారు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాను, లేకపోతే అసలు వెళ్ళేదాన్ని, ఇక్కడే ఫిక్స్ అవుదాం అనుకున్నాను 9th మంత్ వచ్చే వరకు. మేడం చెప్పారు వెళ్ళేసా, ఏం కాదు నీకు 9th మంత్ స్టార్ట్ అవ్వగానే డెలివరీ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు అంటే మేడం చెప్పాక నేను ఇంటికి వెళ్ళాను. ఇంకా బాగానే ఉండింది అంతా. ఇంటికి వెళ్ళాక 9th మంత్ స్టార్ట్ అయింది నాకు. 9th మంత్ అయినాక నాకు మళ్ళీ 9th మంత్ చెకప్కి వచ్చాను నేను. చెకప్కి వచ్చి మళ్ళీ నాకు బాగుందని చెప్పారు. అప్పుడు 37 weeksకి నాకు పెసరీ తీసేశారు. నాకు మేడం నార్మల్ డెలివరీ చేశారు.